వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ వీడియో చూసే ముందు ఒకసారి మీ టెస్టికల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఏంటంటే చాలా మందికి కూడా ఒక సైడు పెద్దగా టెస్టిస్, అదేవిధంగా ఇంకోటి చిన్నగా ఉంటుంది. ఆ 2 టెస్టిస్‌లో కూడా. దీనికి సంబంధించి మామూలుగా వెరికోస్ వెయిన్ అనేది మనకు కాళ్ళలో నరాలు ఉబ్బుతా ఉంటాయి కదా! అదేవిధంగా వెరికోస్ సీల్ అనేది కూడా ఉంటది. అది ఈ వరబీజంలాగా తయారవుతా ఉంటది. దీనికి సంబంధించి పిల్లలు కూడా పుట్టని అవకాశాలు ఉంటాయని చెప్పేసేసి డాక్టర్స్ అంటూ ఉంటారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనతో చెప్పేందుకు మనతో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. హలో. సార్, ఇంట్రొడక్షన్ కొంచెం లెంతీగానే చెప్పాను. కానీ నిజంగా ఇది చాలా మంది ఇబ్బంది పడిపోతా ఉంటారు. అంటే కూర్చున్న వాళ్ళకి పెయిన్ వస్తా ఉంటది. అవును. నిలవన్నా పెయిన్ వస్తది. శృంగారంలో పార్టిసిపేట్ చేసినా పెయిన్ వస్తా ఉంటది. అంటే ఆ బీజాల దగ్గర. సో, అసలు ఏంటి అది వెరికోసిల్ అనేది ఎందుకు వస్తా ఉంటది? దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఏముంటది సార్? యూజువల్‌గా వారికోసీల్ అనే పదం ఏంటంటే, ఇప్పుడు మనకి కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బినట్టే మనకి ఆ టెస్టిస్ నుంచి ఇప్పుడు మనకి గుండె నుంచి మంచి రక్తం వస్తది ప్రతి అవయవానికి. Yes. మళ్ళీ అక్కడి నుంచి చెడు రక్తం వెళ్ళాలి. Ah. సో ఆ టెస్టిస్ నుంచి తీసుకెళ్లేవి మనకి వెయిన్స్ ఉంటాయి. ఓకే. సో యూజువల్‌గా ఆ వెయిన్స్ ఉబ్బుతాయి అన్నమాట. Oh. బ్లడ్ పూర్తిగా రిటర్న్ వెళ్ళకుండా కొంతవరకు అక్కడ ఆగిపోవడము, దానివల్ల మనకి రక్తనాళాలు ఉబ్బినట్టు కనపడడం ప్రాబ్లం ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కొంచెం ఉట్టి పెయిన్ ఉంటుంది. ఓకే. ఓకే. దాంట్లో కూడా వారికోసీల్ అనేది మనం స్టేజింగ్ చేస్తాం. ఓకే. యూజువల్‌గా 4 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో మనకు 1, 2 స్టేజెస్‌లో ఉంటే బయటికి పెద్దగా మనకి ఎట్లా తెలుసుకోవాలి సార్? అంటే ఏ స్టేజ్‌లో ఉందని వాళ్ళకి వాళ్ళు ఏమైనా సెల్ఫ్ ఎగ్జామినేషన్‌లో ఉంటుందా? చేసుకోవచ్చు. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్‌లో మనకి గ్రేడ్ 3, 4 ఉంటే మనకి తెలియవచ్చు. ఓకే. 1 and 2లో మనకి పెద్దగా క్లినికల్‌గా తెలియదు. ఓకే. ఇంట్రొడక్షన్‌లో చెప్పాను కదా సార్. అంటే ఒక సైడ్ పెద్దగా, ఒక సైడ్ Hmm. చిన్నగా ఉండడం ఇట్లా చూస్తా ఉంటాం కదా. కొద్దిమందికి అది సర్వసాధారణమేనా? సర్వసాధారణం. ఓకే. యూజువల్‌గా వారికోసీల్ అనేది మనకి ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటుంది. మెజారిటీ ఒక 90% పబ్లిక్‌లో, ఒక 10% మిగతా వాళ్ళలో రైట్ కూడా వస్తుంటది. Okay. మేజర్‌గా అయితే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇది ఆ బీజకోశాలలో మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల వాపు కనపడుతుంది. మరి ఏంటి దానికి సర్జరీ ఎట్లా ఉంటది? సర్జరీస్ యూజువల్‌గా మనం ఏంటంటే దాంట్లో ఫస్ట్, సెకండ్ స్టేజ్‌కి ఇనిషియల్‌గా సర్జరీ చెప్పం. పేషెంట్‌కి కొన్ని రోజులు మందులు వాడి చూడండి. ఈ జాగ్రత్తలు కొద్దిగా మనకి ఏంటంటే టైట్ ఇన్నర్స్ వేసుకోవడము, బాగా ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఓకే. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాం. అప్పటికి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అంటే మనం 1 and 2లో కూడా సర్జరీ చేస్తాము. అండ్ 3, 4 స్టేజెస్‌లో ఉంటే సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. దీనికి అసలు పిల్లలు పుట్టకపోవడానికి రీజన్ ఏంటి సార్? ఎట్లా ఉంటది? మనకేంటంటే ఇప్పుడు ఆ బీజాలు అనేవి శరీరం బయట ఉంటాయి. అవును. అది బై గాడ్ ఎందుకంటే అట్లా క్రియేట్ చేశారు. శరీరం టెంపరేచర్ కంటే 1-2 degrees మన బీజాల టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఓకే. ఆ టెంపరేచర్ లోనే మనకేంటంటే వీర్య కణాలు అనేవి ప్రొడక్షన్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఈ వారికోసిల్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది అన్నమాట. పెరిగి ఆ వీర్య కణాలు తగ్గడము, అందరికీ కాదు, ఒక 50% పబ్లిక్ లో వారికోసిల్ ఉన్న వాళ్ళకి. సో దానివల్ల మనకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అరైజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఆ వరబీజాల దగ్గర మామూలుగా నీరు చేరింది అని కూడా అంటుంటారు కదా సార్. అంటే కొంచెం ఉబ్బినట్లుగా అవును. దాన్ని ఒకప్పుడు ఏంటంటే ఇట్లా సిరంజి పెట్టేసి లాగేసి ఇంజెక్ట్ చేసి తీస్తా ఉంటారు. సో ఇప్పుడు ఏంటి కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందంటారు? కొత్తగా దీనికి ఏంటంటే మనము ఎంబోలైజేషన్ అని చేస్తాం. అంటే లోపటి నుంచే రక్తనాళాన్ని కాల్చేయడం అన్నమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ మనం మేజర్గా చేసేది మైక్రో వారికోసిలెక్టమీ అంటాము. చిన్న కట్ పెట్టేసి మన ఉబ్బిన రక్తనాళాన్ని కట్ చేసి కుట్టేస్తాం అన్నమాట. ఓకే. సో ఓకే. ఏవైతే ప్రాబ్లం వచ్చిన రక్తనాళాలను వాటినే డీల్ చేస్తాం అన్నమాట. నార్మల్ గా ఉన్నాయి, మనం ఏం చేయం. ఓకే. అంటే మళ్ళీ ఫ్యూచర్ లో వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఏం ఉండదా, రాదా? అంటే ఇన్ఫర్టిలిటీ ఈ సర్జరీ అయిన తర్వాత ఈ సర్జరీ అంటే మనకి వారికోసిల్ వల్ల వచ్చిన ఇన్ఫర్టిలిటీ అయితే మళ్ళీ రాదు. ఓకే. వేరే కారణాలు ఉంటే మనకి అదే వేరే కారణాలు అయితే అది చెప్పని మనకి దీని వల్ల అయితే రాదు. రాదు. ఓకే. ఓకే. ఇది ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి సార్ మళ్ళీ? యూజువల్ గా 1-2 రోజులు రెస్ట్ ఛాన్స్ ఉంటే, లేదు కంపల్సరీ అంటే మరుసటి రోజు నుంచే వాళ్ళు పనులు చేసుకోవచ్చు. సర్జరీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఒకవేళ ఈ రోజు వచ్చిన పర్సన్, ఈ వెరికోసిల్ లో వచ్చిన పర్సన్ వచ్చారంటే ఈ రోజే చేసి పంపించేస్తారా? డిశ్చార్జ్ లేదంటే ఒక 2-3 రోజులు ఏమన్నా? లేదు, మన దగ్గర మనము మార్నింగ్ అడ్మిట్ అయితే మాక్సిమం నైట్ వరకు పంపించేస్తాం. ఓకే. ఓకే. ఇమీడియట్ గా నెక్స్ట్ డే వర్క్ చేసుకోమని, రొటీన్ వర్క్స్ చేసుకోవచ్చు అని చెప్తుంటాం అన్నమాట. ఓకే. ఓకే. ఇది ఇంకా ఏమన్నా ఫర్దర్ వాళ్ళకి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే మళ్ళీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
యూజువల్గా మనకి ఇప్పుడు ఎక్కువ మేము చూసే వాళ్ళలో కూడా యంగ్ ఏజ్ పీపుల్స్ వస్తున్నారు. అది కూడా 15 సంవత్సరాల నుంచి 30-35 ఈ గ్యాప్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఓకే ఓకే. సో కొంతమందికి ఏంటంటే అవగాహన లేక కొంతమందికి ఇన్నర్స్ వేసుకోరు, లంగోటాలు లేకపోతే ఈ షార్ట్స్ వేసుకోవడము ఏంటంటే అవి కిందికి హ్యాంగ్ అవ్వకుండా కొద్దిగా మనకి అప్లిఫ్ట్ వచ్చేటట్టు ఈ టైట్ అండర్వేర్స్ వేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత ఏంటంటే అది రాకుండా ప్రొఫైలాక్టిక్ గా పనిచేస్తుంది. ఓకే ఓకే. మామూలుగా చిన్నప్పుడు మంచం పైన ఎక్కి దూకేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అరే డ్రాయర్ వేసుకోకుండా నువ్వు అయినా దూకొకరా బాబు, బీషాలు ఇట్లా అయితే అంటే ఇదేనేమో. చిన్నప్పుడు చెప్తుంటే కానీ అర్థం మనసు మనకి తెలిసాక. ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ఈ సర్జరీ అయిన తర్వాత ఈ తినాలి ఇవి తినకూడదు అని, అంటే నీరు పోస్తుంది అంటుంటారు కదా, అదే అట్లా ఏమైనా ఎన్ని రోజుల వరకు ఏ ఫుడ్ అయితే ఫుడ్ పరంగా అయితే ఏం జాగ్రత్తలు ఏమి ఉండవండి. ఓకే. యూజువల్ గా మనకి ఫుడ్ రొటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. ఏంటంటే కొంచెం ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, పప్పు తినొద్దు, పల్లీలు తినొద్దు అని అంటుంటారు కానీ వస్తుంది అంటారు కదా, అట్లేమీ ఉండదు. ఓకే. ప్రోటీన్సే కాబట్టి మనకి ఏదన్నా గాయం మానడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఇది సర్జరీకి పప్పులు తినొచ్చు. పప్పు తినొచ్చు. అదే సార్, ఈ మధ్య రీసెంట్ గా నేను కూడా చూసాను. అంటే మా బాబు పుట్టిన తర్వాత మా వైఫ్ కి సిజరీన్ అయింది. అక్కడ నెక్స్ట్ డేనే మంచిగా పల్లీల చట్నీతో చేసిన ఇది ఉప్మా, అదే విధంగా అదే చేశారు. పల్లీల చట్నీ ఏంది మేడం అంటే, ఏం సార్ మీరు కూడా ఈ ఫీల్డ్ లో ఉండే అని అడుగుతా ఉన్నారు. అంటే లేదు, పెద్దలా చెప్తా ఉంటారు కదా ఇంట్లో, సో సీమ్ వస్తుంది అని చెప్పేసి. అయితే అదంతా ఏముండదు, మంచి ప్రోటీన్ పప్పు ప్రోటీన్. ఓకే. అసలు ఇది మామూలుగా దేని వల్ల వస్తా ఉంది సార్? అంటే మీరు చెప్పారు చెడు రక్తం అక్కడ వచ్చి ఆగిపోతా ఉంది మళ్ళీ గుండెకి వెళ్ళకుండానే. అది విధంగా బ్లడ్ ఫ్లో అనేది రక్తనాళాల్లో మంచిగా ఉండాలంటే ఏం చేయాలంటారు? కొంతమందికి ఏంటంటే మనకి ఆ బ్లడ్ పైకి వెళ్ళి కిందికి జారకుండా వాల్వ్స్ అని ఉంటాయి ఆ రక్తనాళాలు. కొంతమందికి బై డిఫాల్ట్ ఆ రక్త వాల్వ్స్ ఉండకపోవచ్చు, లేదంటే కొన్నిసార్లు ఆ వాల్వ్స్ సరిగా పనిచేయకపోయినా కొన్ని క్యాన్సర్లలో ఏంటంటే కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్లు అట్లా ఏమన్నా ఉన్నా కొంతమందికి వారికోసిలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే. లేదు అంటే బాగా ఎక్కువ బరువు పనులు చేసేవాళ్ళు, ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఉన్నట్టుండి వెయిట్ అట్లా బాగా బరువులు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. మొత్తానికి అయితే జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందు టైట్ ఇన్నర్వేర్స్ చేసుకోవాలి. ఓకే ఓకే. వచ్చిన తర్వాత అయినా కూడా పెద్దగా భయపడాల్సిన పని లేదు, సింపుల్ సర్జరీనే ఇది. ఆ రోజు అడ్మిట్ అయితే మీరు మళ్ళీ అదే రోజు సర్జరీ చేసి డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు ఇక్కడ వీరితో ఫర్దర్ డీటెయిల్స్ అయితే వీరి నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.